హాయ్ అండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టు మనం వ్యాక్సిన్ అయితే వేయడం జరుగుతుంది. మీకు ఇంతకుముందు చెప్పిన మనం వేరే షెడ్‌లో 2006 అయితే వేయడం జరిగింది. మీరు ఇప్పుడైతే చూసుకోండి. ఇవి మనకు వచ్చిన ఆర్డర్స్ ఇవి. ఒక ముగ్గురు ఆర్డర్స్ ఇవి 2006 అయితే. మనం ఈ 2006 మన దగ్గరలో ఉన్న ఒక ఫామ్‌లో వేయడం అయితే జరిగింది. మీరైతే చూసుకోండి. ఇప్పుడు మనం 2006 ఇది 1 వీక్ అవుతుంది. ఎంత క్వాలిటీ ఉన్నాయో చూసుకోవచ్చు చిక్స్. మంచి క్వాలిటీ చిక్స్ అండి ఇవైతే. మన దగ్గర ఒక ఫార్మర్ చిక్ ఇచ్చిండంటే దానికి తిరిగే ఉండదండి. మీరైతే చూసుకోవచ్చు. ఒక ఫార్మర్ చిక్ ఇచ్చిండంటే మీరు డైరెక్ట్ మన దగ్గరికి వచ్చి గల్ల పట్టి అడిగేంత దమ్ము ఉంటుందండి ఒక చిక్ చనిపోయిందంటే. ఆ రేంజ్లో మనం చిక్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరైతే చూసుకోవచ్చు ఈ షెడ్ ఎంత నీట్గా ఉంది, ఏంది, మనం ఎంత మంచి చిక్స్ ఇవ్వడం జరుగుతుంది, ఏ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది అనేది పూర్తిగా మీకైతే ఈ షెడ్ మీద కనీసం కొంచెం అవగాహన అయితే ఉంటుందండి. మేమైతే ఇప్పుడు ఫస్ట్ డోస్ వచ్చేసి లసోటా వేస్తున్నామండి. ఇక మన దగ్గరలో వ్యాక్సిన్ వేసినప్పుడు మీరైతే చూసుకోండి. మన దగ్గరలో వ్యాక్సిన్ వేసినప్పుడు చాలామంది హ్యాచరీ వాళ్ళు కొన్ని వేల పిల్లల్ని వ్యాక్సిన్ వేయాలంటే మనకు వేయడానికే ఒక 2006కు నలుగురం కష్టపడితే దాదాపు 4 hours టైం పట్టింది. ఒక చిక్స్ ఇచ్చేటోళ్ళ దగ్గర దాదాపు ఒక 2 లక్షల చిక్స్ ఉంటాయి. వాళ్ళు వ్యాక్సిన్ వేస్తారని మీరు ఎట్లా అనుకుంటారు? ఈ వీడియోని చూసి అయితే మీరు అర్థం చేసుకోవచ్చు. మనకు వ్యాక్సిన్ వేస్తేనే 2006కు మనకు 4 to 5 hours ఈజీగా పడుతుంది. అది 3 or 4 నెంబర్స్. మనం కష్టపడితేనే దీంట్లో ఫలితం ఉంటుందని ఎంత మంచిగా చెప్తున్నాను మీకు. ఆ కష్టాన్ని తగ్గించుకొని మీరు ఫలితంగా చూసుకొని మాత్రమే ఈ చిక్స్ అయితే మన దగ్గర తీసుకుంటే మీకు ఖచ్చితంగా ఫలితం ఉంటుందండి. ఈ మార్కెటింగ్ విషయం కథ మీకు మార్కెటింగ్ గురించి కూడా నేను ముందు వీడియోలో చెప్పడం జరిగింది. సరే, మార్కెటింగ్ గురించి కూడా మీకు తెలియకపోతే నియర్ బై చికెన్ సెంటర్లో వేసుకోండి. మీకు చేత కాకపోతే ఒక ట్రేడర్ని పెట్టుకొని మాట్లాడుకోండి. కాకపోతే స్థిరత్వం ఉండాలని చెప్పేసి దీంట్లోనైతే నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు మన దగ్గరలో ఇప్పుడు మనం 2006కు 2000 డోస్ అయితే తీసుకోవడం జరిగింది. మన దగ్గరలో ఉన్న చిక్స్కి ఇప్పుడు మనం వ్యాక్సిన్ ఎట్లా ఇస్తామో నేనైతే పూర్తిగా ఈ వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది. మీరైతే చూసుకోండి క్లారిటీగా. చిక్స్కు మన దగ్గరలో మంచిగా ఇంజెక్షన్ తీసుకొని మంచిగా దాంట్లో మిక్స్ చేసుకొని లసోటా 2000 కాబట్టి నీట్గా మనం ప్రతి ఒక్క చిక్కుకి కంట్లో కానీ నోట్లో కానీ స్టార్టింగ్ కంట్లో కానీ వేసుకుంటే చాలా చిక్కు మంచి క్వాలిటీగా పెరగడం అనేది జరుగుతుంది. మీరైతే చూసుకోవచ్చు ప్రతి ఒక్క చిక్కుకు మనం వేసే వ్యాక్సిన్ వచ్చేసి మనం ఎట్లా ఇస్తున్నాం ప్రాపర్గా. చాలామందికి ఏంటంటే వ్యాక్సిన్ అంటే ఏందనేది చాలామందికి తెలియదు. ఒక 4 నుంచి 5 కలిస్తేనే ఈ వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. అదే మీరు 1 month చిక్ తీసుకుపోయి మన దగ్గర లేకుండా ఏదో ఒకరి దగ్గర తీసుకోవడం, మీకు నచ్చినట్టుగా వాడు వ్యాక్సిన్ వేస్తాడో వేయడో అనేది కరెక్ట్. మీరైతే మన చేతిలో మనం 2000 చిక్స్కు 3 బాటిల్స్ తీసుకొని వేయడం జరుగుతుంది. మీరైతే చూసుకోండి ఎంత క్వాలిటీగా మనం ప్రతి ఒక్క చిక్కుకు వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇట్లా వేయడం వల్ల మనకు